నమస్తే అండి, నేను పార్వతిని. ఇవాళ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నామండి, హైదరాబాద్ బిర్యానీ. దాంట్లో కేజీ మాంసం, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, 2 స్పూన్లు అల్లం, గుప్పుడు కొత్తిమీర, గుప్పుడు పుదీనాకు, 2 నిమ్మకాయలు, కప్పు పెరుగు, రుచి సరిపడా సాల్టు, 3 స్పూన్లు కారం, 2 స్పూన్లు బిర్యానీ మసాలా. ఇవ్వండి దాంట్లోకి కలుపు విధానం చూపిస్తానండి. దాన్ని ఒక గిన్నెలో వేసుకుని 2 స్పూన్లు అల్లం, 2 స్పూన్లు బిర్యానీ మసాలా, 3 స్పూన్లు కారం, రుచి సరిపడా సాల్ట్, ఒక 5-6 పచ్చిమిరపకాయలు ముక్కలు కోసి పెట్టామండి. గుప్పుడు పుదీనాకు, గుప్పుడు కొత్తిమీర, ఇవన్నీ కలుపుకుని నానబెట్టుకోవాలండి. మాంసం అన్ని మసాలాలన్నీ, ఉప్పు, కారం, అల్లం పేస్టు, బిర్యానీ మసాలా, కొత్తిమీర, పుదీనాకు ఇవన్నీ వేసి ఇట్లా కలిపి నానబెట్టుకోవాలండి. మాంసం ఒక అరగంట నానబెట్టినాక పెరుగు కలుపుతారండి. ఒక నిమ్మకాయ రసం, ఒక 5, ఒక అరగంట నానబెట్టినా పెరుగు కలుపుతారండి. మళ్ళీ ఒక అరగంట అయింది కదండి. ఇప్పుడు కప్పు పెరుగు కలుపుతున్నానండి. ఈ పెరుగు కూడా కలిపినాక అప్పుడు ఎసరు పెట్టుకుంటారండి బియ్యానికి. అట్లా ముందు మసాలా, ఉప్పు, కారం అది కలిపి పెట్టి నానబెట్టినాక అప్పుడు ఒక అరగంట ఆగి నానబెడితే బాగుంటుందండి. అందుకే అరగంట ఆగి కలిపేవండి పెరుగు. ఇక బియ్యం నానబెట్టే కదండి, ఇప్పుడు ఎసరు పెట్టుకుంటాను బియ్యానికి. దాంట్లోకి కావాల్సిన పదార్థాలు: బిర్యానీ ఆకు, చెక్క, యాలక్కాయలు, జాపత్రి, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, సాజీర, లవంగాలు, రాతి పువ్వు. ఇవ్వండి దాంట్లో కావాల్సినవి. ఎసరు పెట్టుతానండి. ఎసట్లో ఇవన్నీ వేసాను, చూపించిన ఇవన్నీ. దాంట్లో ఒక 1/2 స్పూను అల్లం పేస్ట్ అండి. దాంట్లో రుచి సరిపడా సాల్ట్ అండి, 1 స్పూన్ వేస్తున్నాను. ఒక స్పూన్ నూనె అండి, ఆయిల్ పోతున్నాం. ఒక నిమ్మచెక్క అండి, నిమ్మకాయ ఉంచేవారు ఇందాక ఒక అరబద్ద దూసి పోసాము నిమ్మరసం. అవి కళ్ళపిడ మరుగుతాయి కదండి. ఇప్పుడు బియ్యం ఎసట్లో బియ్యం వేస్తాం. డెబ్బై శాతం ఉడికిందండి. ఇప్పుడు దేవి దీంట్లో వేస్తున్నాను.
ఫుడ్ కలర్ అండి కొద్దిగా. ఇక దమ్ పెట్టేస్తున్నానండి. ఇంతేనండి హైదరాబాద్ బిర్యానీ. చక్కగా అట్టా చుట్టూ పిండి ఏం పెట్టకుండా చక్కగా బురువు పెట్టుకుని వేడిగా రెడీ అయిపోయిందండి. ఈ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. చూడండి ఎంత పొడి పొడి ఆడితే ఎంత చక్కగా వచ్చిందో.